ఈ పునగనూరు ఆవుల షెడ్లో వర్క్ చేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్ వర్క్ మొత్తం కంప్లీట్గా ఈ పునగనూరు ఆవు షెడ్లో ఎలా వర్క్ చేసామనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, నేను శేఖర్ గౌడ్ని. ఈరోజు మనం ఫామ్ హౌస్లో ఎలక్ట్రికల్ వర్క్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఫామ్ హౌస్లో అంటే ఇప్పుడు మామూలు ఆవులు, నాటుకోళ్ళు, బాతులు ఇవన్నీ పెంచుతున్నాడు ఫ్రెండ్స్. సార్ మనకు తెలిసిన సార్ వర్క్ ఇచ్చినాడు మనకు ఎలక్ట్రీషియన్ పని. అందులో మనం ఏమేమి చేసాం అనేది కంప్లీట్గా వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మన వీడియోని కొద్దిగా ఫాలో అయ్యండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. మనం కంప్లీట్గా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఎలా చేసామో చెప్తాను ఫ్రెండ్స్ వీడియోలో మొత్తం ఎలక్ట్రికల్ పని. ఏంకి ఇచ్చినారో పైప్ తీసుకొని ఫస్ట్ మధ్యలో రాడ్ నుంచి టైల్ వేసుకొని కట్టుకొని పోతున్నాం ఫ్రెండ్స్. ఏడేడా ఫైన్స్ వస్తాయో జంక్షన్ బాక్స్లో వదిలేసాము. టైల్ వేసి నీట్గా వేసుకొని మనం మధ్యలో పైప్ నుంచి టైల్ వేసుకొని నీట్గా కట్టుకుంటూ వెళ్ళాము ఫ్రెండ్స్. ఏడేడా ఫైన్స్ వస్తాయని కరెక్ట్గా చూపించి నీట్గా రాళ్ళ పంట టైల్ వేసి కట్టుకున్నాం ఫ్రెండ్స్. కాకపోతే స్విచ్ బోర్డు, జంక్షన్ బాక్స్ కూడా అన్నీ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మంచి టైల్ అన్నీ నీట్గా కట్టుకున్నాం. ప్రతి ఒక్క రూమ్లో ఎంసీ బోర్డు కూడా సాఫ్ చేసుకున్నాం. ఇప్పుడు స్ప్రింగ్తో మనం సర్క్యూట్ వైర్లు గుంజుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ప్రతి స్విచ్ బోర్డు నుంచి సర్క్యూట్లు గుంజాలి ఫ్రెండ్స్. ఫేజ్ నోటలు, అర్థింగ్, ఇన్వర్టర్ ఈ మూడు నాలుగు కలిపి గుంజాలి ఫ్రెండ్స్. ఫ్యాన్ ఆఫ్లో వదిలేస్తున్నాం ఫ్రెండ్స్. మనము 2 పార్టీషన్లు అని చెప్పినాడు సార్. ఇక్కడ ఒక ఫ్యాన్, అక్కడ ఒక ఫ్యాన్ వదిలేసాం ఫ్రెండ్స్. మనం లైట్లు కూడా ఇక్కడ సైడు అక్కడ సైడు బండి పెట్టుకున్నాం సార్. ఆ మధ్యలో రాడ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ ఒక ట్యూబ్ లైట్, ఇక్కడ ఒక ట్యూబ్ లైట్. మీకు ఇట్లా తెలియదు కానీ కంప్లీట్గా వైర్ గుంజిన తర్వాత నీకు కరెక్ట్గా కనపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము పైప్ లైన్ వేసి వైర్ కూడా గుంజినాం ఫ్రెండ్స్. కరెక్ట్గా వచ్చిన తర్వాత మధ్యలో రాడ్ సెట్లు వేసాము. ఇవన్నీ కూడా కరెక్ట్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఇప్పుడు గుంజిన ఆఫ్లన్నీ స్విచ్ బోర్డులకు కట్టి గుంజుతున్నాం ఫ్రెండ్స్. స్విచ్ బోర్డులకు వేసేస్తున్నాం. అన్ని స్విచ్ బోర్డులకు ఆఫ్లన్నీ మనం ఏదైతే ఫైన్స్ వదిలిపెట్టినాం అవన్నీ ఫైన్స్ మళ్ళీ స్విచ్ బోర్డులకు వేస్తున్నాం ఫ్రెండ్స్. స్ప్రింగ్తో జాగ్రత్తగా ఒక్కొక్క వైర్ తేలకుండా, ఎందుకంటే ఫ్రెండ్స్ అదే మొత్తం ఐరన్ షెడ్ కదా ఫ్రెండ్స్. అది పైన రేకులు కూడా ఐరన్, ఇంపరాళ్ళు కూడా ఐరన్. చాలా జాగ్రత్తగా టేప్తో నీట్గా పైపులకు కూడా ఇక్కడ తాగకుండా చాలా జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్. లేకపోతే షార్ట్ వచ్చి అందులో ఆవులు, డాగ్సే కానీ బాతులే కానీ చనిపోతాయి ఫ్రెండ్స్. నాటుకోళ్ళు ఉన్నాయి అందులో కూడా అన్నీ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అది అందులో నాటుకోళ్ళు ఇప్పుడు వైరింగ్ కంప్లీట్ అయినాక దాదాపు అన్ని ఫైన్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మామూలుగా ఇప్పుడు స్విచ్ బోర్డులు వేయడానికి అయిపోయింది ఫ్రెండ్స్. స్విచ్ బోర్డులు వేస్తాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్లన్నీ స్విచ్ బోర్డులో గుంజేసినాం. కొన్ని ఆఫ్లు మాత్రం ఉన్నాయి. కాకపోతే వైరింగ్ అందరూ వేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడు స్విచ్ బోర్డులు ఎక్కిస్తున్నాం. స్విచ్ బోర్డులు ఎక్కించిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు వీడియోలో చూస్తాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా జంక్షన్ బాక్స్ కూడా ఏ వైర్ తాకకుండా, మళ్ళీ ఏ వైర్ రాసుకోకుండా, స్లీవ్ తేలకుండా జాగ్రత్తగా గుంజాలి ఫ్రెండ్స్. లేకపోతే స్లీవ్ తేలి ఈ వైర్కి ఆ వైర్ చేయండి అయ్యి వైరే బస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్ వైరింగ్ గుంజుతున్నప్పుడు. అది ముందే మెటల్ షెడ్గా ఫ్రెండ్స్. అందు గురించి చాలా ఆలోచించి నిదానంగా వేయాలి ఫ్రెండ్స్. చాలామంది ఆ ఫ్యాన్లకు పట్టీలు వేస్తారు ఫ్రెండ్స్. అట్లా పట్టీలు వేస్తే ఎప్పుడైనా సరే వెల్డింగ్ కొట్టియాలి. ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్నట్టు వీడియోలో కొండినే దానికి ఫిక్స్ చేయించి వెల్డింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ వీడియోలో వెల్డింగ్ అతను డైరెక్ట్ కొండే దానికి పెట్టి వెల్డింగ్ చేపిస్తున్నాం ఫ్రెండ్స్. బందోబస్తుగా ఉంటుంది. ఇప్పుడు మనం మామూలు టెంపరరీ కొండేస్తే ఊగుతుంది ఫ్రెండ్స్. మొత్తం 5 రూమ్స్గా ఫ్రెండ్స్. 5టికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సర్క్యూట్ ఇచ్చేసినాం ఫ్రెండ్స్. ఒక 3 మాత్రం ఇన్వర్టర్ అది పెట్టుకుంటున్నాడు. అందు గురించి ఖాళీ ఉంచినాం ఫ్రెండ్స్. ఇప్పుడు కంప్లీట్గా అయింది కదా ఫ్రెండ్స్. ఒక్కొక్క రూమ్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది 6 ఫీట్ల రూమ్ ఫ్రెండ్స్. 6 ఫీట్ల రూమ్ అయితే మనం ఒక ఫ్యాన్కు ఒక ట్యూబ్ లైట్ వేసినాం. తర్వాత ఇందులో మధ్యలో పార్టీషన్ చేసినారు ఫ్రెండ్స్. మధ్యలో పార్టీషన్ అంటే ఒక్క పక్క పంట జాలి కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇదొక పార్టీషన్, అదొక పార్టీషన్. అయితే మనము 2 వేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఫ్యాను, అక్కడ ఒక ఫ్యాన్. మీకు కనపడుతుందిగా మధ్యలో నుంచి పార్టీషన్. ఇక్కడో ఫ్యాన్, అక్కడో ఫ్యాన్. ఇది ఓన్లీ డాగ్స్ రూమ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు వీడియోలో చూపిస్తున్న రూమ్ వాచ్మెన్ రూమ్ ఫ్రెండ్స్. ఓన్లీ వాచ్మెన్ ఉండడానికి. ఇవన్నీ చూడడానికి ఇప్పుడు ఆవులు ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ చూడడానికి వాచ్మెన్ రూమ్లో కూడా ఒక ఫ్యాను, ఒక ట్యూబ్ లైట్ వేసినాం ఫ్రెండ్స్. ఇదేమో ఆవులు ఉండడానికి 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు వేసినాం ఫ్రెండ్స్.
బయట పక్క కూడా ఒక ట్యూబ్ లైట్ వేసినాం ఫ్రెండ్స్. ఆల్రెడీ సారాలు పునగనూరు ఆవులు తెచ్చినారు ఫ్రెండ్స్. ఇక చిన్న చిన్న ఆవులు కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్, వీడియోలో కనపడుతున్నాయి కదా చిన్న చిన్న ఆవులు, ఈ పునగనూరు ఆవులు ఫ్రెండ్స్. చిన్న చిన్న ఆవులు తెచ్చినారు పునగనూరు, చిన్న గోమాతలు ఫ్రెండ్స్. ఇవి చిన్న ఆవులు. దీంట్లో ప్రతి రూమ్లో ట్యూబ్ లైట్లు ఫ్యాన్లు అన్నీ వేసినాం ఫ్రెండ్స్. వర్క్ కూడా మనకు దాదాపు అయిపోయింది. కాకపోతే ఇది డేలో చూపించిన ఫ్రెండ్స్. ఇప్పుడు నైట్ టైంలో మీకు ఈ షెడ్ ఎలా ఉంటుంది, ఏం కథ అనేది అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. పార్కింగ్, ఈ ఫామ్ హౌస్ ఎలా ఉంటుందని ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ బయట నుంచి. ఫ్యాన్లు ఎలా తిరుగుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇది బయట నుంచి ఇది పార్కింగ్ ఫ్రెండ్స్. బయట కనపడుతున్నది మొత్తం పార్కింగ్. ఇది మొత్తం పార్కింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ షెడ్, ఇదేమో షెడ్ ఫ్రెండ్స్. మొత్తం ఇక్కడ సైడ్ మొత్తం పార్కింగ్ ఫ్రెండ్స్. కార్లే కానీ ఇవ్వడానికి ఇది కంప్లీట్ అయినాక నేను మంచి వీడియో చూస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మామూలుగా అది కనపడతలేదు అంత క్లియర్గా.